కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. కాకా గా గాయిన్యా అనండి అందరూ. మెల్లిగానే అంటున్నారు, పాత ఎప్పుడో స్కూల్లో చదువుకున్నాం, మళ్ళీ బయటికి ఇది చెప్పుకోవడానికి ఇలా నలుగురు కలిస్తే తప్ప విడిగా కాకా గా గాయిన్యా అంటే నవ్వుతారు పిల్లలు కూడా. కాబట్టి ఇక్కడే చెప్పుకుందాం, కాకా గా గాయిన్యా. ఎక్కడి నుంచి వచ్చింది చప్పుడు? ఈ గొంతులో ఈ భాగాన్ని గుర్తించండి. కాకా గా గాయిన్యా కొండనాలిక దగ్గర వచ్చిందా? ఇప్పుడు చా చా జా జాయిని అనండి. అంటే కొండనాలిక కింద, నాలికకి కొంచెం పైన, ఇందాకటి కంటే కొంచెం పై భాగం వాడారు. చూసుకోండి, చా చా జా జాయిని అయిందా? దానికంటే కొంచెం పైకి వస్తున్నారు. ఎలా చెక్కారో చూడండి అసలు అక్షరాలని. టాఠా డా ఢాణ ఎక్కడి నుంచి వచ్చింది? మధ్య నాలిక నుంచి వచ్చిందా? అది మడవకుండా టాఠా డా ఢాణ అనండి చూస్తా. టాఠా డా ఢాణ. ఋషి ఎలా చెక్కాడో చూడండి అక్షరాలని. నెక్స్ట్ తాథా దా ధానా. నాలిక కొస వాడకుండా అనండి. ఎవరు అన్నారే నాలిక కొస వాడకుండా అనండి అంటే. తాథా దా ధానా అనగలరా? లేదు కదా. మళ్ళీ పెదాలు వాడకుండా పాపా బా భామా. పెదాలు వాడకుండా అనమంటే అనేసారే. అనగలరా? పాపా బా భామా అని పెదాలు వాడకుండా. మన ఋషి ఎంత చక్కగా అక్షరాలను చెక్కాడో చూడండి. ఒక తపస్సు చేయిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అక్షరాలతోటి తపస్సు చేయిస్తున్నాడు. నేను ఈ మధ్య అనుకోకుండా ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటమైంది. మాకు తెలిసిన మిత్రుడిని తీసుకొని వెళ్ళాను. ఆయనకి చెయ్యి ఇట్లా వణుకుతోందమ్మా, చెయ్యి వణుకుతోంది. వణుకుతుంటే డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారిని ఇవాళ, పాపం ఆయన ఇవాళ కూడా నేను కలవటమైంది, ఆర్థోపెడిక్. ఆయన న్యూరో ఆయన కూడా పక్కన కూర్చొని ఉన్నారు. ఏమండి చెయ్యి ఇలా వణుకుతోంది అన్నాడు. అంటే ఆయన మామూలుగా ఏదో టెస్ట్ చేయాలి కదా. ఆయన ఏమడిగాడంటే, ఏమండి దృష్టద్యుమ్నుడు 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 అని ఆగకుండా 10 సార్లు అనండి అన్నాడు. ఈయన డాక్టరా వేదాంతే, మేం చెప్పాల్సిన ప్రవచనం ఏం చెప్తున్నాడు ఏంటి అని అనుమానం వచ్చింది. సరే ఈయన అంటున్నాడు, మాట రావట్లేదు. అయ్యా, ఈ మాటని బట్టి నాకు అర్థమైంది, మీ నరాలలో ఒక రకమైనటువంటి శక్తి మొత్తం కోల్పోయారు, తద్వారా మీరు బయటికి మాట్లాడలేకపోతున్నారు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ముసలివాళ్ళు అయ్యాక స్వరం ఇంత గట్టిగా, కంఠం ఇలా ఉంటుందా? ఎందుకు? నరాలలో సత్తువ తగ్గితే నోట్లో మాటలో తేడా వస్తుంది. అంటే మాటకి నరాలకి తేడా ఉంది. పక్షవాతం వచ్చింది, మాటలో తేడా వస్తుందా? నరాలకి మాటకి చాలా సంబంధం ఉంది. నరాలకి మాటకి చాలా సంబంధం, చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది మన ఋషులకి తెలుసు. అందుకనే చిన్న వయస్సు నుంచి మనతోటి రకరకాలైనటువంటి పద్యాలు